ప్రభు నామంన మీ అందరికీ వందనాలు. ఈరోజు దేవుని వాక్యము 1 కొరింథీ 10:13. దేవుడు నమ్మదగినవాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ప్రభువు నమ్మదగినవాడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. మనము మనుషులకు సాధారణంగా కలుగు శోధనలు తప్ప మరి ఏది మీకు సంభవింపదని దేవుడు నమ్మదగిన వాడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. శోధన నుంచి కూడా దేవుడు మనల్ని తప్పిస్తాడని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. దేవుడు తన జ్ఞానము మరియు విశ్వాసంతో మన సామర్థ్యాలను తెలుసుకుని మన బలాలను బట్టి మన భారాలను సరిచేస్తాడు. తప్పించుకోవడానికి ఒక మార్గాన్ని అందిస్తాడు. విచారణ నుండి లేదా కనీసం దాని హానికరమైన పర్యవసానాల నుండి మనలను దేవుడు విడిపిస్తాడు. పాపం నుండి పారిపోయి దేవునికి దృఢంగా ఉంటామని మనస్ఫూర్తిగా ప్రోత్సహిస్తూ ఉంటాడు. ప్రియమైనటువంటి స్నేహితులారా, శోధించబడుతున్నప్పుడు మనం చింతించాల్సినటువంటి అవసరం లేదు. కొన్నిసార్లు ఆ వేదన, నొప్పి, బాధను భరించలేక ఎందుకు దేవుడు దీన్ని మనకు అనుమతించాడు, ఈ కష్టమైన మార్గంలో నేను ఎందుకు ప్రయాణించాలని అనుకుంటూ ఉన్నాం. కానీ దాని నుంచి దేవుడే తప్పిస్తాడు. ఖచ్చితంగా దేవుడు తప్పిస్తాడని మనం నమ్మాలి. మనం యేసుక్రీస్తుని ఎంతగా ప్రేమిస్తున్నాము, యేసుక్రీస్తుని అంతగా మనం నమ్మినట్లయితే ప్రతి ఒక్క శోధన నుంచి దేవుడు మనల్ని తప్పిస్తాడు. విశ్వాసంతో దేవుని నువ్వు నమ్మగలిగితే దేవుడు మన పట్ల కార్యం చేస్తాడు. మనము నమ్మదగిన వారం కానప్పటికీ ఆయన నమ్మదగిన వాడు. ఆయన మనం నమ్మి దేవుని ఆశీర్వాదాలు పొందుకున్నాయి. కొద్ది మాటలు దేవుడి మనలో ఫలించి ఆశీర్వదించుగాక. ఆమె ప్రార్థన చేసుకున్నాం. మహోన్నతుడా, మీ స్తోత్రాలు. మీరు ఎంతైనా నమ్మదగిన దేవుడు. దేవ, మాకున్న సమస్యలను బట్టి మీకు మొరపెడుచున్నాం. మీరు మాత్రమే నమ్మదగిన వారు. నేడు బంధింపబడిన బంధకాల నుండి మమ్మల్ని విడిపించుము ప్రభా. మేము వెళుతున్న శోధనన్నిటిలో నుండి నీవు మాకు సహాయం దయచేయము. మీ బలమైన హస్తం మాకు అనుగ్రహించి మా బలహీనతలో మమ్మల్ని విడిపించమని ప్రార్థన చేస్తున్నాం. దేవ, మా సమస్యలన్నిటి నుండి ఇప్పుడే మమ్మల్ని విడిపించు. మేము మీ ఎడల విశ్వాసతను కలిగి జీవించలాగా సహాయం చేయం. దేవ, మేము ఓటమిలను అనుభవించిన ప్రతి స్థలంలో నీవు మాకు అత్యధికమైన విజయం అనుగ్రహించు. దేవ, నీవు మాకు తప్పించుకోవడానికి ఒక మార్గాన్ని కలగజేస్తామని దేవుని యొక్క వాక్యం నైనా మీ వాక్యం మీద మేము ఆధారపడము. ప్రభా, మా శోధనలో కూడా నీవు ఇప్పుడు మా చేతిని వడవకుండా మమ్మల్ని విజయం వైపు చక్కగా నడిపించండి. మా పూర్ణ హృదయంతో మేము మిమ్మల్ని నమ్ముట వలన మీ కృపను మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. ఈ దినమంతా కూడా సహాయం చేయండి. మీ ఆశీర్వాదాలతో మమ్మల్ని నింపండి ప్రభా. వివాహ దినాలు, పుట్టినరోజు జరుపుకున్న బిడ్డలకి సహాయం చేయండి. నేను సువార్త పరిచర్య చేస్తున్నాను, జ్ఞాపకం చేసుకోండి. ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి. ఎండ వేడిమి తగలకుండా ఈ దినమంతా కూడా కాచి కాపాడి. ఈ దినమంతా కూడా మాకు మీ మహాకృపలో మమ్మలను మా కుటుంబాలను నడిపిస్తారని సమస్త మహిమగంత ప్రభావాలు చెల్లిస్తే ప్రార్థన చేస్తున్నామని అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.